ఉగ్రవాద చర్య జరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తూ ఇందులో మత ప్రమేయం లేదని మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏఐఎంఐఎం లాంటి వాళ్ళు స్వరాలు మార్చడం, అర్జెంటుగా పీఓజేకి ఆక్యుపై చేసుకోమంటాం. మరొక వైపున ఎప్పుడు మత వచ్చేసేసి దాడి చేస్తూ కనబడ్డోళ్ళందరినీ కాల్చి చంపేసేటటువంటి తీవ్రవాదులు కావాలని చెప్పి మతం అడిగి కల్మా చదివించి మరీ చంపినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండుటి వెనకాల ఖచ్చితంగా ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర మతపరంగా దేశంలో గొడవలు రావటం ఒక్కటే కాదు, నరేంద్ర మోడీ సర్కార్ మీద ఒత్తిడి రావటం. ఇప్పుడు హిందువుల్లో ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడికి తగ్గట్టుగానే వీళ్ళు ప్రవర్తిస్తారు. తద్వారా రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కానీ దీని వెనకాల ఏంటి, ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా, ఒక